Hi everyone. Today we are discussed AP Intermediate Mathematics 2B ఇంటిగ్రేషన్ లో రిడక్షన్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో కొసెకెంట్ యొక్క రిడక్షన్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ. క్వశ్చన్ చూద్దాం. Obtain the reduction formula for in equal to integral cosecant power nx dx and hence find integral cosecant power 5x dx. Solution. So given nth integration in equal to integral cosecant power nx dx. సో వాడు ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లంని ఈ విధంగా నోట్ చేద్దాం. ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ x dx. కొసెకెంట్ స్క్వేర్ x dx ఈ విధంగా నోట్ చేయాలి. సో బేసిస్ ఈక్వల్ ఉండి పవర్ యాడ్ చేసినాం. n-2 + 2 అంటే -2 + 2 క్యాన్సిల్, ఇది వస్తుంది. కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. తర్వాత దీని ఫస్ట్ టర్మ్ వచ్చేసి u అనుకోవాలి, సెకండ్ టర్మ్ v అనుకోవాలి. నౌ కెన్ అప్లై ద రిడక్షన్ ఫార్ములా. సారీ, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. So what is the integration by parts rule? Integral uv dx equal to u integral v dx minus integral square bracket d by dx of u integral v dx into dx. So this is the integration by parts rule. సో u అంటే కొసెకెంట్ పవర్ n-2x, v అంటే కొసెకెంట్ స్క్వేర్ x dx. సో నోట్ చేద్దాం. in ఈక్వల్ టు u మీన్స్ కొసెకెంట్ పవర్ n-2x u ఇంటిగ్రల్ v కొసెకెంట్ స్క్వేర్ x dx. కొసెకెంట్ స్క్వేర్ x dx మైనస్ integral square bracket d by dx of cosecant power n-2x. d by dx of u note chesam. Integral v cosecant square x dx. Square bracket close into dx. సో మనం కొన్ని ఫార్ములాస్ నోట్ చేద్దాం. ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ x dx. సీకెంట్ ప్రాబ్లము కొసెకెంట్ ప్రాబ్లం దీంతో సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x dx వచ్చింటది, ఇక్కడ కొసెకెంట్ స్క్వేర్ x dx. సీకెంట్ స్క్వేర్ x dx అంటే tan x వచ్చింటది, కొసెకెంట్ స్క్వేర్ x అంటే -cot x వస్తుంది. సో నౌ d by dx of cosecant power n-2x ను ఈ ఫార్ములా అప్లై చేయాలి. d by dx of x power n. సో n into x power n-1. ఈ ఫార్ములా అప్లై చేస్తూ మళ్ళీ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేయాలి. d by dx of cosecant x, d by dx of cosecant x minus cot x cosecant x cot x. ఈ 3 ఫార్ములాస్ ఈ ప్రాబ్లంకి యూజ్ చేస్తున్నాం. నౌ ఇంటిగ్రల్ cosecant square x dx ఈ ప్లేస్ లో -cot x వస్తుంది. ఇక్కడ కూడా ఇదే ఉంది కాబట్టి ఇక్కడ కూడా -cot x వస్తుంది. ఈ దానికి ఈ ఫార్ములా అప్లై చేసి ఇంటర్నల్ d by dx ఆఫ్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఇది వస్తుంది.
ఎలా వస్తుందో చూద్దాం మనం. మీరు నోట్ చేయండి, అప్ చేస్తాను. కంటిన్యూషన్ IN equal to cosecant power n minus 2x cosecant power n minus 2x ఇంటిగ్రల్ cosecant square x dx అంటే మైనస్ cot x. మైనస్ కాబట్టి బ్రాకెట్ నోట్ చేద్దాం. మైనస్ cot x మైనస్ ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ d by dx of cosecant power n minus 2x. ఈ ఫార్ములా d by dx of x power n అప్లై చేద్దాం. x అంటే cosecant x, n అంటే n minus 2 అంటే n minus 2 cosecant power n minus 2 minus 1 x. సో అంటే ఇక్కడ n minus 2 ఫస్ట్ n minus 2 cosecant power n minus 2 minus 1 అంటే n minus 3x వస్తుంది. అగైన్ d by dx of internal differentiation cosecant x. d by dx of cosecant x ఇంటిగ్రల్ cosecant square x dx minus cot x into dx వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. మైనస్ cosecant పవర్ n minus 2x cot x మైనస్ ఇంటిగ్రల్ n minus 2 బయటికి రాస్తాం. n minus 2 into n minus 2 integral cosecant power n minus 3x d by dx of cosecant x equal to minus cosecant x cot x. సో ఈ ప్లేస్ లో నోట్ చేద్దాం. మైనస్ cosecant x cot x d by dx of cosecant x means minus cosecant x cot x into minus cot x into dx. Next continuation. సో cosecant మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. cosecant పవర్ n minus 3x ఇంటూ cosecant x అంటే cosecant పవర్ 1 అంటది. n minus 3 ప్లస్ 1 అంటే n minus 2 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దీన్ని మల్టిప్లై చేస్తే cosecant పవర్ n minus 2x వస్తుంది. నెక్స్ట్ cot x ఇంటూ cot x cot square x వస్తుంది. నెక్స్ట్ స్టెప్ నోట్ చేద్దాం. మైనస్ cosecant పవర్ n minus 2x into cot x minus n minus 2 ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం మనం. cosecant పవర్ n minus 2x వస్తుంది. cot x into cot x cot square x వస్తుంది. cot square x into dx. నెక్స్ట్ స్టెప్ థర్డ్ ఐడెంటిటీ 10th class trigonometry cosecant square x minus cot square x equal to 1 అమ్మ. trigonometry థర్డ్ ఐడెంటిటీ. సో ఈ రెండు ప్లేస్ రీప్లేస్ చేద్దాం. మైనస్ cot square అవతల పోతే ప్లస్ అవుతుంది, ప్లస్ 1 ఇవతలకు వస్తే మైనస్ వస్తుంది. సో cosecant square x minus 1 equal to cot square x. We can apply the formula cot square x ను రీప్లేస్ చేస్తే ఇది రాయాలి ఇక్కడ. నోట్ చేద్దాం. సో మైనస్ cosecant పవర్ n minus 2x cot x minus n minus 2 integral cosecant power n minus 2x cot square x ప్లేస్ లో ఇది నోట్ చేయాలి into cosecant square x minus 1 into dx. cosecant power n minus 2x తోటి ఈ టర్మ్ ను మల్టిప్లై చేద్దాం. సో
cosecant power n minus 2x into cosecant square x ఈ రెండు మల్టిప్లై చేస్తే minus 2 plus 2 క్యాన్సిల్ అయ్యి cosecant power nx వస్తుంది. 1 తో ఇంటూ చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో మల్టిప్లై చేద్దాం. మైనస్ cosecant power n minus 2x cot x minus n minus 2 ఇంటిగ్రల్ సో ఈ రెండు మల్టిప్లై చేస్తే minus 2 plus 2 క్యాన్సిల్ cosecant power nx వస్తుంది. cosecant power n minus 2x into cosecant square x minus 2 plus 2 క్యాన్సిల్ అయితే cosecant power nx వస్తుంది. మైనస్ 1 ఇంటూ దీన్ని మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. cosecant power n minus 2 x into dx. నెక్స్ట్ బ్రాకెట్ లోపల ఉన్న ఈ రెండు టర్మ్స్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం సింబల్ ని. దిస్ ఇంప్లైస్ మైనస్ cosecant power n minus 2x cot x minus n minus 2 into integral cosecant power nx dx minus integral cosecant power n minus 2x dx. నెక్స్ట్ స్టెప్ లో ఈ ప్లేస్ లో మనం గివెన్ ప్రాబ్లం ఇది. గివెన్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఇంటిగ్రల్ in ఈక్వల్ టు ఇంటిగ్రల్ cosecant power nx dx కాబట్టి ఈ ప్లేస్ లో in నోట్ చేస్తాం. n ఉంటే in వస్తుంది, n minus 2 ఉంటే in minus 2 వస్తుంది. దీని ప్లేస్ లో in, ఈ ప్లేస్ లో in minus 2. లాస్ట్ స్టెప్ నోట్ చేద్దాం మనం. దిస్ ఇంప్లైస్ మైనస్ cosecant power n minus 2x cot x minus n minus 2 into in minus in minus 2. నోట్ చేయండి. కంటిన్యూషన్ n minus 2 తో ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేద్దాం. లెఫ్ట్ సైడ్ in ఉంటుంది. in ఈక్వల్ టు మైనస్ cosecant power n minus 2x cot x minus n minus 2 into n minus 2 into in వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. n minus 2 into n minus 2 into in minus 2 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఈ మైనస్ టర్మ్ కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, ప్లస్ అవుతుంది. in లెఫ్ట్ సైడ్ అలాగే ఉంటుంది. ఈ మైనస్ టర్మ్ మొత్తాన్ని ఇతరులకు వస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ n minus 2 into in వస్తుంది. ఈక్వల్ టు మైనస్ cosecant power n minus 2x cot x plus n minus 2 into in minus 2. Take the common in. So ఈ ప్లేస్ లో in కామన్ వస్తే 1 వస్తుంది, ప్లస్ in కామన్ వస్తే n minus 2 ఉంది. రిమైనింగ్స్ అంతా సేమ్ నోట్ చేద్దాం. మైనస్ cosecant power n minus 2x cot x plus n minus 2 into in minus 2. So in into n, 1 minus 2 means minus 1 equal to minus cosecant power n minus 2 into x cot x plus n minus 2 into in minus 2. This is the last step. So in into n minus 1 into చేసి n minus 1 యువతలకు వస్తే బై అవుతుంది. సో in ఈక్వల్ టు మైనస్ cosecant power n minus 2x into cot x by n minus 1 plus n minus 2 by n minus 1 into in minus 2.
This is equation 1. నెక్స్ట్ తర్వాత ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ 5x dx వాల్యూ కనుక్కోవాలి. అంటే n ప్లేస్ లో 5 రాయాలి. ఫస్ట్ పుట్ n ఈక్వల్ టు 5 minus 2 అంటే 3 వస్తుంది. నెక్స్ట్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 minus 2 అంటే 1 వస్తుంది. 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 5 3 1 successively in equation 1 we get substitute చేద్దాం. I5 n ఉన్న చోటలో 5 రాద్దాం. I5 this implies minus cosecant power 5 minus 2x into cot x by 5 minus 1 plus 5 minus 2 by 5 minus 1 into I5 minus 2. n ఉన్న చోటలో 5 సబ్స్టిట్యూట్ చేస్తాం ఈక్వేషన్ 1 లో. సో ఏమొస్తుంది చూద్దామా. మైనస్ cosecant power 5 minus 2 means 3. Cosecant cube x cot x by 4 plus 3 by 4 I3. Note చేయండి. Continuation I3 I3 that means n ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదంతా సేమ్ రాస్తాము. n ఉన్న చోటలో మళ్ళీ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కంటిన్యూషన్ అదే వస్తుంది. దిస్ ఇంప్లైస్ మైనస్ cosecant cube x cot x by 4 plus 3 by 4 into I3 n ఉన్న చోటలో మళ్ళీ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ cosecant పవర్ 3 minus 2 cosecant పవర్ 3 minus 2x cot x by 3 minus 1 plus 3 minus 2 by 3 minus 1 into I3 minus 2. Next step, minus cosecant cube x cot x by 4 plus 3 by 4 into minus cosecant x cot x 3 minus 2 అంటే 1 రాసిన ఒకటి రైట్ ఒకటి by 2 plus 1 by 2 3 minus 2 1 3 minus 1 అంటే 2 1 by 2 I1. నెక్స్ట్ స్టెప్ లో మల్టిప్లై చేద్దాం 3 by 4 తో. దిస్ ఇంప్లైస్ మైనస్ cosecant cube x cot x by 4 plus into minus 3 1 3 4 2 8 3 by 8 cosecant x cot x plus 3 1 3 4 2 8 3 by 8 I1. Next to find out the I1 value. Find out I1. By the given problem In equal to integral cosecant power nx dx. This is the given. But మనం find out the I1 అంటే n ఉన్న చోటలో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 రాసిన ఒకటి రాయకుండా ఒకటి ఇంటిగ్రల్ cosecant x dx వస్తుంది. So by the formula integral cosecant x dx formula log modulus cosecant x minus cot x వస్తుంది plus c. So now I1 value substitute చేయాలి. So
So I1 replacing log cosecant x minus cot x plus c. I5 equal to remaining sum the same చేద్దాం minus cosecant cube x cot x by 4 minus 3 by 8 cosecant x cot x plus 3 by 8 log mod cosecant x minus cot x plus c. Cosecant x cot x last step log cosecant x minus cot x బదులు tan x by 2 వస్తుంది. సో దీన్ని మాత్రం రీప్లేస్ చేస్తాం లాస్ట్ స్టెప్. I5 means integral, therefore I5 అంటే integral cosecant power 5x dx equal to minus cosecant cube x cot x by 4 minus 3 by 8 cosecant x cot x plus 3 by 8 log modulus tan x by 2 plus c. This is the complete solution. Thank you.